హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ స్వాతి ఛానల్. టుడే బ్రేక్ఫాస్ట్ ఎపిసోడ్ ఇడ్లీ అండి. ఇడ్లీ చాలా మెత్తగా రావాలంటే చూడండి, నేను కొలతలతో నేను చూపించిన డబ్బా, దాన్ని అరసోలా అని అంటాం మేము, కొంతమంది పాల డబ్బా అంటారు. దాంతో ఒక డబ్బాడు మినపగుండ్లు తీసుకొని నీట్గా 3 టైమ్స్ కడగండి. 3 టైమ్స్ నేను కడుక్కుంటాను. 3 టైమ్స్ కడగండి, దాంట్లో ఉన్న వైట్ డస్ట్ అంతా పోతుంది పొడిలాగా. 3 టైమ్స్ కడిగి ఒక 6 to 7 అవర్స్ నానబెట్టండి మినపగుండ్లని. 6 to 7 అవర్స్ నానబెట్టిన తర్వాత ఏ డబ్బాతో చూసారు కదా, మంచిగా 3 టైమ్స్ కడుక్కోవాలండి. 3 టైమ్స్ కడిగి మళ్ళీ లాస్ట్కి వాటర్ పోసి ఇలా నానబెట్టండి. నార్మల్ వాటరే వేసేయండి, పోసి నానబెట్టండి. ఏ డబ్బాతో అయితే మినపగుండ్లు తీసుకున్నారో అదే డబ్బాతో ఇడ్లీ రవ్వ కూడా తీసుకోండి. ఇడ్లీ రవ్వ 2 డబ్బాలు తీసుకోవాలండి. ఒక డబ్బా మినపగుండ్లకి 2 డబ్బాలు రవ్వ తీసుకొని దాన్ని కూడా వాటర్ వేసి ఉంచండి. ఈ ఇడ్లీ రవ్వను కూడా నేను సేమ్ మినపగుండ్లు నానబెట్టినప్పుడే నానబెట్టేస్తానండి. 6 to 7 అవర్స్ నానుతుంది. ఈ 7 అవర్స్లో 3-4 టైమ్స్ ఈ ఇడ్లీ రవ్వను కూడా వాటర్తో వంపేసి మళ్ళీ పిసికి కడుగుతాను. దాంట్లో కూడా డస్ట్ ఏమైనా ఉన్నా మంచిగా నానుతుంది. ఫ్రీక్వెంట్గా ఒక 3 టైమ్స్ అలాగా పిసికి నీళ్ళు మార్చేసి చేస్తుంటే మంచిగా నానుతుంది. చూడండి, ఒక 6 అవర్స్ అయ్యాక మినపగుండ్లు మంచిగా నానిపోయాయి. ఆ వాటర్ అంతా ట్యాప్ వాటర్తో కడిగాం కాబట్టి ఆ వాటర్ అంతా తీసి డ్రైన్ అవుట్ చేసేసి మినపగుండ్లని మళ్ళీ డ్రింకింగ్ వాటర్ పోసి ఒకసారి కడగాలి. మళ్ళీ వేరే డ్రింకింగ్ వాటర్ కూడా పోసుకొని మొత్తం వంపినాక గ్రైండర్లో వేసుకోండి. గ్రైండర్లో పిండి ఎలాగ గ్రైండ్ అవ్వాలంటే ప్లఫీగా మంచిగా దూదిగా మెత్తగా చూపిస్తాను మీకు ఇప్పుడు. నేను అంత మెత్తగా రుబ్బుకుంటానండి పిండి. చూసారా ఎంత ప్లఫీగా వస్తుందో? దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇడ్లీ పిండిని, ఇడ్లీ రవ్వ కూడా మొత్తం మంచిగా ఉంటుంది, నానిపోయింది. దాన్ని ఇడ్లీ పిండి రవ్వ కలిపే విధానంలో చాలా ఇంపార్టెంట్ ఉందండి. ఎందుకంటే పెద్ద గిన్నెలో ఇడ్లీ రవ్వ పిండి మొత్తం రవ్వ కలిసేటట్టుగా పెద్ద గిన్నెలో కలపండి. నాకు మా అక్క చెప్పింది, ఇలా పెద్ద గిన్నెలో బేషన్లో కలిపితే మొత్తం రవ్వ కలుస్తుంది అని. సో నేను ఇట్లాగా చేసుకుంటాను. అండ్ మొత్తం పిండిని ఒకటేసారి పర్మెంటేషన్ చెయ్యనండి. గ్రైండ్ చేయగానే ఇమీడియట్గా ఎంత పిండి అవసరమో అంతే పిండి బయట ఉంచుతాను, మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెడతానండి. మంచిగా ఫెర్మెంటేషన్ అవుతుంది. ఇడ్లీ పాత్రలోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్, బటర్, గీ ఏదైనా వేసుకోవచ్చు మీరు. ఇదేది కాదంటే తడి క్లాత్ వేసుకొని కూడా ఇడ్లీ వేసుకోవచ్చు హోటల్లో లాగా. ఇడ్లీలన్నీ మా పిల్లలు చిన్న ఇడ్లీలు అంటే చాలా ఇష్టపడతారు, అందుకని సో చిన్న ఇడ్లీలు కూడా వేస్తాను నేను. చిన్న ఇడ్లీ అన్ని ప్లేట్స్లలో ఇడ్లీ వేసుకొని మంచిగా ఇడ్లీ పాత్రలో అడుగున కొన్ని 2 గ్లాసెస్ వాటర్ పోసి ఇడ్లీ ప్లేట్లన్నీ దాంట్లో పెట్టండి. కరెక్ట్గా 15 మినిట్సే. మీడియం కన్నా ఎక్కువ, హై ఫ్లేమ్కి కొంచెం తక్కువ, మీడియం కన్నా ఎక్కువ పెట్టి ఉడికించండి. చాలా మెత్తగా ఉడుకుతాయి ఇడ్లీలు. చూస్తున్నారు కదా ఎన్ని ముక్కలు చేసి చూపిస్తున్నాను మీకు. చాలా మెత్తగా ఉడుకుతాయి. పల్లీ చట్నీతో చాలా బాగుంటుందండి. మీ ఇడ్లీలు చాలా మెత్తగా మృదుగా వస్తాయి.